తెలంగాణ క్యాపిటల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా లేఖ అందజేత. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోదరి కన్నుమూత. తన సోదరి చీటి సకలమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించారు కేసీఆర్. అలా చేస్తే ₹1 ఇవ్వం. రేషన్ కార్డులపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. రాజధానిలో పర్యటించిన మంత్రి నారాయణ జనవరి నెలాఖరికి రాజధాని అమరావతి టెండర్లు పూర్తి చేస్తామని వెల్లడి. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తెలంగాణ లంచాల అడ్డాగా మారింది. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు. ఐటీ రైడ్స్ పై మీడియాతో మాట్లాడిన ప్రొడ్యూసర్ దిల్ రాజు వ్యాపారాలు చేస్తున్నప్పుడు తనిఖీలు సాధారణమని వ్యాఖ్య. విద్యార్థులను నవ్వాలని చెప్పుతో కొట్టిన ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు నితిన్. కుటుంబ సమేతంగా స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న నితిన్. రోహిత్ శర్మ ఉన్న ముంబైకి తప్పని ఓటమి. జమ్మూ చేతిలో కంగుతిన్న డిఫెండింగ్ ఛాంపియన్. మహిళలకు బిగ్ షాక్. జీవితకాల గరిష్టానికి బంగారం ధర. వైసీపీ నేత విజయసాయిరెడ్డి శనివారం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ కు తన రాజీనామా పత్రాన్ని అందించారు. స్పీకర్ ఫార్మాట్ లో ఆయన రాజీనామా లేఖను సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ విజయసాయి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధినేత జగన్ కేసులో అప్రూవర్ గా మారాలని తనపై ఎంతో మంది ఒత్తిడి చేశారని విజయసాయి తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాకినాడ పోర్టు అంశంలో తనపై కేసు నమోదు చేశారని చెప్పారు. తనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారని తెలిపారు. కేవీ రావుతో తనకు సంబంధాలు లేవని చెప్పారు. విక్రాంత్ రెడ్డిని కేవీ రావు వద్దకు తాను పంపించలేదని అన్నారు. సిఐడి తనను విచారణకు పిలువలేదని తెలిపారు. తన రాజీనామాతో కూటమికి లాభమని చెప్పారు. రాజకీయాల నుంచి తప్పుకుంటే తాను బలహీనుడిగా మారతానని, అలాంటప్పుడు రాజీనామా చేస్తే తనను కేసుల నుండి ఎందుకు తప్పిస్తారని ప్రశ్నించారు. న్యూస్ ఛానల్ పెట్టే అంశంపై పునరాలోచన చేస్తామని చెప్పారు. బెంగళూరు, విజయవాడలో ఒక్కొక్క ఇల్లు, వైజాగ్ లో ఒక అపార్ట్మెంట్, ఇవే తన ఆస్తులని తెలిపారు. బీజేపీ ఎంపీ పదవి గురించి కానీ, గవర్నర్ పదవి గురించి కానీ తనకు ఎవరి నుండి ఎలాంటి హామీలు లేవని చెప్పారు. నా యొక్క రాజ్యసభ సభ్యత్వానికి ఇంకా 3.5 సంవత్సర కాలం ఉన్నప్పటికీ కూడా రాజీనామాని ఉపరాష్ట్రపతి గారు మా యొక్క రాజ్యసభ చైర్మన్ అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. ఆయన ఆ రాజీనామాను ఆమోదించడం కూడా జరిగింది.
బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోదరి చీటి సకలమ్మ గత రాత్రి మృతి చెందారు. ఆమె వయసు 82 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో గత రాత్రి శ్వాస విడిచారు. కేసీఆర్ కు సకలమ్మ 5వ సోదరి. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని పెదిర ఆమె స్వగ్రామం. ఆమె భర్త హనుమంతరావు కొన్నేళ్ల క్రితమే మృతి చెందారు. వీరికి 3 కుమారులు ఉన్నారు. దివంగతులైన తన సోదరి చీటి సకలమ్మ పార్థివ దేహానికి కేసీఆర్ నివాళులర్పించారు. సకలమ్మ కుటుంబ సభ్యుల్ని కేసీఆర్ ఓదార్చారు. సకలమ్మ మరణ వార్త తెలుసుకున్న బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు, కవిత సకలమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. నేడు ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సకలమ్మ మృతి నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, ఇతర ముఖ్య నాయకులతో నేడు నిర్వహించి తలపెట్టిన సమావేశాన్ని వాయిదా వేశారు. జనవరి నెలాఖరికి రాజధాని అమరావతి టెండర్లు పూర్తి చేసి ఫిబ్రవరి 2వ వారంలో పనులు ప్రారంభిస్తామని రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. న్యాయపరమైన ఇబ్బందులతో పనుల ప్రారంభం ఆలస్యమైందన్న మంత్రి 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాజధాని అమరావతికి నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకు మొత్తం 40 పనులకు టెండర్లు పిలిచినట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. జనవరి నెలాఖరులోగా టెండర్లు అన్ని పూర్తి చేసి ఫిబ్రవరి 2వ వారంలో పనులు ప్రారంభిస్తామన్నారు. సిఆర్డీఏ, అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో కలిసి రాజధాని అమరావతిలో ప్రాంతంలో మంత్రి నారాయణ విస్తృతంగా పర్యటించారు. నేలపాడు సమీపంలోని అడ్మినిస్ట్రేటివ్ టవర్లు, హైకోర్టు రాష్ట్ర ఫౌండేషన్ వద్ద నీటి పంపింగ్ ను మంత్రి నారాయణ పరిశీలించారు. ప్రపంచంలో టాప్ 5లో ఒకటిగా అమరావతిని నిలపాలన్న లక్ష్యంగా పెట్టుకుని ఐకానిక్ భవనాల డిజైన్లను నార్మన్ ఫాస్టర్ సంస్థ చేత చేయించామని తెలిపారు. గత జగన్ సర్కార్ మాపే కక్షతో నిర్మాణాలు ఆపివేసిందని ఆయన విమర్శించారు. న్యాయపరమైన ఇబ్బందులతో కారణాలతో పనుల ప్రారంభం ఆలస్యమైందన్న మంత్రి నారాయణ 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 2015 ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రి కల్లా, అంటే 58 రోజుల్లో ఒక్క లిటికేషన్ లేకుండా 34,000 ఎకరాలను రైతులు అమరావతి రాజధాని కోసం ఇచ్చారు, సాక్రిఫైస్ చేశారు. దానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి గారు దీన్ని ప్రపంచంలో ఉన్న టాప్ 5 సిటీస్లో ఒక సిటీ చేయాలనే ఉద్దేశంతో ఆ బాధ్యత నాకు ఇస్తే నేను అనేక విదేశాలు తిరిగి స్టడీ చేసి నార్మన్ ఫాస్టర్ అండ్ పార్ట్నర్స్ అని లండన్లో వరల్డ్లో టాప్ 10లో ఒకరు, వాళ్ళ దగ్గర యాక్చువల్గా బిల్డింగ్స్ డిజైన్ చేయించాం. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ 5 టవర్స్, అసెంబ్లీ ఒకటి, హైకోర్టు ఒకటి, అదేవిధంగా గవర్నర్స్ బంగ్లా, ముఖ్యమంత్రి గారి బంగ్లా, ప్లస్ అధికారుల బిల్డింగ్స్. ఇప్పుడు అధికారుల బిల్డింగ్స్ తీసుకుంటే మొత్తం 4,053 అపార్ట్మెంట్లు, 4,053 అపార్ట్మెంట్స్. ఆల్మోస్ట్ అదైతే అంతా అయిపోయింది 90%. ఇప్పుడు 2014-19కే 4,053 అపార్ట్మెంట్స్ అధికారుల కోసం, అటు సెక్రటరీస్ కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు, జడ్జెస్ కావచ్చు, అదే గ్రూప్ డి కావచ్చు, అందరి కోసం 4,053 కన్స్ట్రక్షన్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్లో. అంటే మరొక 4 నెలలు ఉంటే అయిపోయేది. వాటిని గత ప్రభుత్వం మా మీద కక్ష సాధింపుతో ఆపేసింది. అంటే అది ప్రజాస్వామ్యం. కనీసం అది కంప్లీట్ చేసి ఆఫీసర్లకు ఇచ్చుంటే హ్యాపీగా ఉండేవాళ్ళు. అది ప్రజలు కట్టిన ట్యాక్స్ ద్వారా వచ్చిందే. ప్రభుత్వ సొమ్ము అంటే ఎక్కడిది? ప్రభుత్వానికి సొమ్ము ఎక్కడ వస్తుంది? ప్రజలు ట్యాక్స్లు కట్టేది, ప్రజాస్వామ్యం. గత ప్రభుత్వం ఈ 4,053 అపార్ట్మెంట్స్ని అలాగనే వదిలేశారు. అదేవిధంగా నార్మన్ ఫాస్టర్ వాళ్ళ దగ్గర అసెంబ్లీ 250 మీటర్లు ఎత్తుది. ఎందుకంటే అసెంబ్లీ జరిగే జనరల్గా సంవత్సరంలో 40 రోజులు, 50 రోజులు, అంతే, 60 రోజులు మ్యాక్సిమం. జనరల్గా 40 రోజులు జరుగుద్ది. రిమైనింగ్ డేస్లో దాన్ని ఒక టూరిజం ఇదిగా చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆ టవర్ని 250 అడుగుల ఎత్తులో, అంటే పైకి పోయి 250 మీటర్లు ఎత్తు పైకి పోయి ప్రజలు అక్కడి నుంచి సిటీ మొత్తం చూడొచ్చు, వ్యూ. అలాంటి డిజైన్ చేయించి దాన్ని యాక్చువల్గా వర్క్ స్టార్ట్ చేసి మొదలుపెట్టాం. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్కి అందరూ అధికారులు ఒకే దగ్గర ఉండాలా, మినిస్టర్ ఒక దగ్గర,
సెక్రటరీ దగ్గర. ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ పేరు పెడితే కేంద్ర ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా ఇవ్వదని ఆయన స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెడితేనే నిధులు ఇస్తామన్నారు. కాంగ్రెస్ ఫోటోలు పెడితే రేషన్ కార్డులు ఇవ్వబోమన్నారు. తామే ముద్రించి ప్రజలకు రేషన్ కార్డులు ఇస్తామని ప్రెస్ మీట్ లో పేర్కొన్నారు సంజయ్. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మాజీ సీఎం కేసీఆర్ మీద ఆయన విమర్శలు గుప్పించారు. రేషన్ కార్డులు ఇవ్వమంటే రేషన్ కార్డుల మీద ముఖ్యమంత్రి గారు ఫోటో పెడతారు, కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఫోటో పెడతారు. ఎవరు జాగిరి ఇచ్చేది నరేంద్ర మోడీ గారు, ఫోటోలు మాత్రం వీళ్ళు పెట్టుకుంటారు. రేషన్ కార్డుల మీద నరేంద్ర మోడీ గారి ఫోటోలు లేకుంటే మీకు రేషన్ కూడా రాసి పెట్టుకోరు. పేదలకు డైరెక్ట్ ఇస్తాం, ఎట్లా ప్లాన్ చేస్తాం. మేము పేదలకు అన్యాయం చేయం. మేము ఇల్లు ఇచ్చే విషయంలో పేదలకు అన్యాయం చేయం. ఎట్లా పేదలకు డైరెక్ట్ ఇల్లు ఇవ్వను దాని విషయంలో ఆలోచిస్తే మీ ప్రభుత్వం బర్బాద్ అయితే విషయాన్ని గుర్తుంచుకోవాలి. రేపు ఇబ్బంది లేదు. మళ్ళా మన ఢిల్లీ వెంట మళ్ళీ పైసలు తెచ్చి ఇక మళ్ళీ ఈ ఫార్ములా కేసు మాట్లాడుతున్నారు. 10 నుంచి కూడా మాట్లాడుతున్నారు. ఇక నువ్వు కేసీఆర్ కొడుకు మీద విచారించమంటే ఇక గ్రీన్ కోర్ సంస్థ మీద విచారణ చెప్తానండి. ఇది గ్రీన్ కోర్ సంస్థ మీద ఏసీపీ దాడులు చేశారు. మరి ఏం చేసావు ఏసీపీ దాడులు చేసి? అదొక పెద్ద సంస్థ. అనేక విషయాల్లో సమాజంకు ఉపయోగపడే కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. ఇలా ఆ సంస్థ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం వస్తున్నది. ఇటువంటి సంస్థల మీద దాడులు చేస్తే, ఇటువంటి సంస్థలను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఆ సంస్థలు ఏం చేస్తున్నాయి? తెలంగాణ ఇష్టపడి వేరే రాష్ట్రంలో వ్యాపారం చేస్తే ఇలా ఆదాయం ఎవరికి నష్టమవుతుంది? తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం నష్టం జరుగుతుంది. ఇవాళ గ్రీన్ కోర్ సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీకి పైసలు ముట్టలేదా చెప్పాలా? రేవంత్ రెడ్డి గారిని సవాల్ చేస్తున్నా. గ్రీన్ కోర్ సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీకి పైసలు ముట్టినాయా ముట్టలేదా? ఇంతవరకు ఒక్క పైసా ముట్లే అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి. కాంగ్రెస్ పార్టీ సవాల్ సిద్ధమా? గ్రీన్ కోర్ సంస్థ నుంచి కాంగ్రెస్ పార్టీకి చందా రూపేణ ఫండింగ్ ఏదో రకంగా పైసలు ముట్టాయా ముట్టలేదా? పైసలు తీసుకుని బరాబరే. అరే కామన్ ఎవరు తీసుకుంటారు? భారతీయ జనతా పార్టీ తీసుకుంటారు, టీఆర్ఎస్ తీసుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళు పార్టీని నడపాలంటే వాళ్ళ వీళ్ళ సహకారంతో ఎత్తి చేస్తాయి. పార్టీ ఎవరు జేబులో కూడా పైసలు పెట్టారు, కానీ పైసలు తీసుకుంటారు. మళ్ళీ అదే సంస్థని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇలా ఈ ఫార్ములా అట్లయిపోయింది. డ్రగ్స్ కేసు ఇట్లయిపోయింది. ఇలా ఏమైంది? ఇలా మన దావోస్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు ₹1 పెట్టుబడి అయినా తీసుకురాగలిగారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ విమర్శించారు. పక్క రాష్ట్రాలు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తే చంద్రబాబు మాత్రం తన పుత్రరత్నం లోకేష్ ప్రమోషన్ కోసం దావత్ పర్యటనకు వెళ్లినట్లు తెలిపారు. కోట్లు ఖర్చు పెట్టి పర్యటన చేసినప్పటికీ రాష్ట్ర ప్రజలకు ఒరిగింది శూన్యమేనని, అసలు చంద్రబాబుకి రాష్ట్ర అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ తుంగలో తొక్కుతున్నారని, ఇందుకు తూర్పు బైపాస్ నిలుపుదల చేయడమే ఉదాహరణగా చెప్పారు. విజయవాడలోని గుణదలలో ఉన్న జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాజీ మంత్రి నాగార్జునతో కలిసి మాట్లాడుతూ లోకేష్ ని డిప్యూటీ సీఎం చేయాలన్న ఆకాంక్షతో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దావోస్ పర్యటన వల్ల ఏ పెట్టుబడులు వచ్చాయన్నది ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర 2 లక్షల కోట్లు, తెలంగాణ 50,000 కోట్లు ఒప్పందం చేసుకుందని, కానీ ఆంధ్రప్రదేశ్ ఎటువంటి ఒప్పందాలు చేసుకోలేదన్నారు. చంద్రబాబు 5 సార్లు వెళ్లినా, జగన్ ఒక్కసారి వెళ్లినా దానితో సమానమని, గతంలో జగన్ లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఏపీకి తీసుకొచ్చారని గుర్తు చేశారు. పేదలను పీకు తినడమే ధ్యేయంగా పెట్టుకున్న కూటమి నేతలు ఆగడాలు ఇక సాగమన్నారు. నమస్కారం. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులకి, జిల్లా నాయకులకి, మా తూర్పు నియోజకవర్గంలో నూతనంగా జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో, ఆయన ఒక ఆశీస్సులతో 29 అనుబంధ సంఘ అధ్యక్షులు, నియోజకవర్గం సంబంధించిన 29 అనుబంధ సంఘ అధ్యక్షులకు నూతనంగా నియామకం అయ్యారు. వాళ్ళందరి గారు ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం ముఖ్య ఉద్దేశం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ దాదాపుగా 100 కోట్ల ప్రజాధనంతో దావోసు పర్యటన అని చెప్పని వెళ్ళి 100 కోట్లు ఖర్చు పెట్టి ₹1 పెట్టుబడులు గారు తీసుకురాకుండా, నిజంగా ఈ యొక్క 3 రోజులు 4 రోజులు దావోస్ పర్యటనలు చూస్తూ ఉంటే రాష్ట్రానికి ఉపయోగం లేదు, రాష్ట్ర ప్రజానికానికి ఉపయోగం లేదు. కేవలం నారా లోకేష్ని ప్రమోట్ చేసే విధంగా ఈ 4 రోజులు దావోస్ పర్యటన జరిగింది అని చెప్పని ఈరోజు
ప్రతి ఒక్కరి గారు అనుకుంటున్నారు. ఎందుకంటే డావోస్ పర్యటన వెళ్ళక ముందు దగ్గర నారా లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పిన ఒక వాదన వినిపించారు. డావోస్ పర్యటన వెళ్ళగానే అక్కడ సాక్షాత్తు ముఖ్యమంత్రి సమక్షంలోనే ఒక మంత్రి ఉంటూ నారా లోకేష్ని ముఖ్యమంత్రి చేయాలని చెప్పని అన్నారు. నిన్న ముగింపు చివరి రోజున వైజాగ్లో అనుకుంటా ఒక ఎమ్మెల్యే గారు తనయురు మాట్లాడుతూ అసలు నారా లోకేష్ డిప్యూటీ సీఎం ఏంటి, ముఖ్యమంత్రి ఏంటి, ప్రధానమంత్రి అర్హుడు నారా లోకేష్ అని చెప్పని మాట్లాడుతున్నారు. అంటే కేవలం కుటుంబ ప్రమోషన్ కోసం 100 కోట్లు ధనాన్ని ఉపయోగించింది కూటమి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ రాష్ట్రం లంచాల అడ్డాగా మారిందని గోషమహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసు అధికారులు లంచాలు తీసుకోవడంపై ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు రాజాసింగ్ ఒక వీడియో విడుదల చేశారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లంచాలకు అడ్డాగా మారిపోయింది. ఒకప్పుడు కానిస్టేబుల్, ఎస్ఐ, ఏసీపీ లంచాలు తీసుకోవాలంటే భయం ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లంచాల దందా పెరిగింది. కరీంనగర్ జిల్లా పరిధిలోని జమ్మికుంట పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రవికుమార్ కు సంబంధించిన ఓ ఆడియో క్లిప్ వైరల్ అవుతుంది. ఆ ఇన్స్పెక్టర్ ఓ కేసులో 3 లక్షల లంచం తీసుకుంటున్నట్లు ఆ ఆడియోలో ఉంది. ఇన్స్పెక్టర్ బాత్రూమ్ లో డబ్బులు పెట్టినట్లు బాధితుడు చెబుతున్నాడు. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయాలని బాధితుడు ఉన్నతాధికారులను వేడుకుంటున్నట్లు ఆడియోలో ఉందని రాజాసింగ్ తెలిపారు. లంచాలు అడ్డా తెలంగాణ. ఒకప్పుడు ఏదైనా ఒక కానిస్టేబుల్ కానీ, ఒక ఎస్ఐ కానీ, ఒక ఇన్స్పెక్టర్ కానీ, ఒక ఏసీపీ కానీ ఎవరి దగ్గరైనా లంచాలు తీసుకోవాలంటే ఒక భయం ఉండేది. కానీ తెలంగాణలో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లంచాలు దందా పెరిగింది. ఇప్పుడు కరీంనగర్లో జమ్మికుంట పోలీస్ స్టేషన్ లిమిట్లో ఉన్న ఇన్స్పెక్టర్ గారు, ఆయన పేరు రవికుమార్, మొత్తం ఆయన ఒక వాయిస్ క్లిప్ వైరల్ అవుతున్నాయి. నాకు కూడా మీడియా పరంగానే తెలిసింది. 3 లక్షల రూపాయలు ఒక బాధితుడు ఆయన బాత్రూంలో పెట్టిందంట. సీసీటీవీస్ చెక్ చేయండి, నేను ఆయన ఒక కేసులో నాకు డబ్బులు అడిగిండు, నేను బాత్రూంలో డబ్బులు పెట్టిన 3 లక్షలు, అది సీసీటీవీ చెక్ చేయండి అని కూడా ఆ బాధితుడు ఆయన చెప్తుండు. అది కాకుండా నా గోషామేల్ నియోజకవర్గంలో షహినాజ్గంజ్ పోలీస్ స్టేషన్ లిమిట్లో సిఐఏ బాబు చౌహాన్ దాదాపు ఒక కేసు నుంచి నేను నీ పేరు తీసేస్తా, నువ్వు 1,50,000 రూపాయలు ఇవ్వాలి అని లంచం అడిగిండు. 50,000 రూపాయలకి ఆయన ఫిక్స్ అయింది. ఏసీపీ అధికారులు ఈ షహనాజ్గంజ్ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఉన్న ఆ ఇన్స్పెక్టర్ని, ఆ బాబు చౌహాన్ని అరెస్ట్ చేసినారు. ఇట్లా కాకుండా చాలా వరకు ఈ సంవత్సరంలో చాలా వరకు పోలీసులు లంచం తీసుకుంటా అరెస్ట్ అవుతున్నారు. నేను కమిషనర్ గారికి, అంటే సివి ఆనంద్ గారు చాలా సిన్సియర్ ఆఫీసర్, చాలా మంచి వ్యక్తి, వాళ్ళు ఎంత స్టిక్ చేసిన తర్వాత కూడా అసలు ఈ లంచం మాఫియా ఎట్లా నడుస్తుంది దానిపైన కొద్దిగా సివి ఆనంద్ గారు దృష్టి పెట్టాలని నేను సివి ఆనంద్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా అసలు పోలీస్ అధికారులు వాళ్ళ చెంబర్లో కానీ, వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ మూమెంట్ ఉంటుంది అక్కడ కూడా సీసీటీవీస్ కెమెరాస్ పెట్టాలని నేను మా కమిషనర్ గారికి, డీజీపీ గారికి కోరుతున్నాను. ఎందుకంటే ఒక వ్యక్తి పైన ఇల్లీగల్ గా కేసు పెట్టిన తర్వాత ఆ పేరు నేను తీసేస్తా. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు నివాసంలో ఆఫీసులో 4 రోజుల పాటు ఐటీ రైడ్స్ జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడులపై నిర్మాత దిల్ రాజు శనివారం మీడియాతో మాట్లాడారు. వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఐటీ రైడ్స్ జరగడం సాధారణమేనని వివరణ ఇచ్చారు. తనతో పాటు సినీ వ్యాపార ప్రముఖులపైన సోదాలు జరిగాయని దిల్ రాజు గుర్తు చేశారు. తమ సంస్థలపై 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు రైడ్స్ జరిగాయని వివరించారు. ఆదాయపు పన్ను శాఖ వారు రొటీన్ గా రైడ్ జరుపుతుంటారని తెలిపారు. తమ సంస్థలకు సంబంధించిన అకౌంట్స్ బుక్ చూసి ఐటీ అధికారులు ఆశ్చర్యపోయారని, అకౌంట్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయని చెప్పారన్నారు. అధికారులు వచ్చినప్పుడు తన ఇంట్లో ఆఫీసులో మొత్తం 20 లక్షల లోపు నగదు ఉందని చెప్పారు. ఐటీ దాడులు జరుగుతున్నప్పుడు ఇంట్లో నుండి ఎవరిని బయటకు వెళ్లనివ్వరని గుర్తు చేశారు. తన నివాసంపై ఆఫీసులో జరిగిన ఐటీ దాడుల విషయంలో పుకార్లు ప్రచారం చేయదని మీడియాకు దిల్ రాజు విజ్ఞప్తి చేశారు. మీ అందరికీ తెలిసిందే, 4 రోజుల నుంచి ఫిలిం ఇండస్ట్రీలో అండ్ ఇంకా కొన్ని ప్రైవేట్ సెక్టార్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ సెర్చ్లు జరిగాయి.
సో ఈ సెర్చ్లో విచిత్రం ఏంటంటే మీడియా వాళ్ళందరూ ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ నేను సెలబ్రిటీని కాబట్టి ఎన్నో సెర్చ్లు జరుగుతున్నా సో నా న్యూసే మీకు క్యూరియాసిటీ ఉంది కాబట్టి మీడియాకి కానీ మీ మీడియా ద్వారా సొసైటీకి కానీ సో దానికి మీరు ఎంత ఫోకస్ చేస్తున్నారో 4 రోజుల నుంచి మీడియా ద్వారా చూస్తూనే ఉన్నాం. సో అందుకే మీ క్యూరియాసిటీకి దీనికి 4 రోజుల నుంచి ఏమి జరిగింది అనేది చెప్పాల్సిన అవసరం ఉందని మీ అందరినీ పిలవడం జరిగింది. లేకుంటే తెలియని ఏదేదో న్యూస్లు వేసుకుంటూ 4 రోజుల నుంచి హైలైట్ చేస్తూ ఉన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ సెర్చ్ అనేది మాకు 2008లో ఒకసారి జరిగింది. అంటే దాదాపు 16 సంవత్సరాల తర్వాత ఈ సెర్చ్ జరిగింది. మధ్యలో 3 టైమ్స్ సర్వేస్ ఉన్నాయి. సర్వేస్ అంటే అకౌంట్ ఆఫ్ బుక్స్ అనేది చూస్తారు. సో ఈ సెర్చ్ అనేది ప్రాసెస్, వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ చేయాల్సిన ప్రాసెస్. అలాగే మా మీద కానీ అదర్ వేరే ప్రొడక్షన్ హౌసెస్ మీద కానీ ఫైనాన్సర్స్ మీద కానీ నిన్న సెర్చెస్ అన్నీ ఉన్నాయి. పోతే మా దగ్గరకు వస్తే మా కుటుంబం మీద ఏదైతే ఆఫీస్ ప్లేస్ ఉందో ఆఫీస్ దగ్గర ఈ సెర్చ్లు జరిగాయి. సో మొదటి 3 రోజులు ఎవరిది వాళ్ళకి ఇండివిజువల్గా సెర్చ్ చేసి స్టేట్మెంట్స్ తీసుకుంటారు. అయిన తర్వాత లాస్ట్ డే నిన్న ఆఫీస్లో కన్క్లూడ్ చేస్తారు. సో మా హౌజెస్లో జరిగిందా కానీ ఆఫీస్లో జరిగిన దాంట్లో కానీ చాలా రిపీటెడ్గా వేసిన కొన్ని ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఇంత డబ్బు దొరికింది, ఇంత డాక్యుమెంట్స్ దొరికాయి, అది దొరికింది అనేది కొన్ని హైలైట్ చేశారు. ఎక్కడ కూడా మా దగ్గర డబ్బు కానీ డాక్యుమెంట్స్ కానీ ఐడెంటిఫై కానీ మా దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నది కానీ లేదు. నా దగ్గర ఒక 5 lakhs, మా శిరీష్ గారి దగ్గర ఒక 4.5 lakhs, అలాగే మా డాటర్ ఇంట్లో 6 lakhs, ఆఫీస్లో 2.5 lakhs, మొత్తం బిలో 20 lakhs. మా అందరి దగ్గర కలిపి బిలో 20 lakhs ఉంది. అలా ప్రతి ఒక్కటిట్లో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఏమేమి చూసారనేది ఇలా వాళ్ళది అయిన తర్వాత పంచనామా చేసిస్తారు. నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం కొండ నాగుల జెడ్పీ హైస్కూల్లో 9వ తరగతి చదివే 3 విద్యార్థులు తనను చూసి నవ్వారని శ్రీనివాసరెడ్డి అనే ఉపాధ్యాయుడు చెప్పులు విసిరికొట్టాడు. దీంతో విద్యార్థినుల మెడకు చెవులకు చెప్పు తగలడంతో గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాలలోనే శ్రీనివాసరెడ్డికి దేహశుద్ధి చేశారు. శ్రీనివాసరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు స్థానికులు డిమాండ్ చేశారు. వాళ్ళు ఎటువంటి పనిష్మెంట్ ఇస్తే దాన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తాను. అట్లా పనిష్మెంట్ ఇచ్చే అంత హోదా మరి స్కూల్ సైడ్ ఆయన సస్పెండ్ చేయడమో లేకపోతే ఏది చేసే అధికారం తెలియదు. దాన్ని సంకటం సార్ ఎంక్వైరీ చేస్తారు, చర్య తీసుకుంటారు. అట్లా పెట్టాలని ఏం లేదు. జరిగిన సంఘటనలో సంఘటనలో భావిస్తున్నాం. జరగకూడదు. యాక్చువల్గా 15 ఏళ్ళు 16 ఏళ్ళ హెడ్ మాస్టర్ ఎక్కడ ఇటువంటి ఎప్పుడు జరగలేదు. మీకులో పనిచేస్తున్నాం. టాలీవుడ్ నటుడు నితిన్ శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తన కొడుకుతో మొదటిసారి ఆలయానికి వచ్చిన నితిన్ కుటుంబ సభ్యుల్ని ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల హీరో నితిన్ ను చూడడానికి, వారితో ఫోటోలు దిగడానికి భక్తులు ఉత్సాహం చూపారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి 9 కంపార్ట్మెంట్లను వేచి ఉండగా టోకెన్ లేని భక్తులకు 10 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 57,655 మంది భక్తులు దర్శించుకోగా 20,051 మంది తెలంగాణలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 2.73 కోట్లు ఆదాయం సమకూరింది.
రంజీ ట్రోఫీలో భాగంగా ఎలైట్ గ్రూప్ ఏ మ్యాచ్లో జమ్మూ కాశ్మీర్ చేతిలో డిపెండింగ్ ఛాంపియన్ ముంబై జట్టు అనూహ్యంగా పరాజయం పాలింది. ఆల్రౌండర్ ప్రదర్శనతో ముంబైకి జమ్మూ గట్టి షాక్ ఇచ్చింది. 5 వికెట్ల తేడాతో ముంబైని మట్టి కరిపించింది. ఇక ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దాదాపు 10 ఏళ్ల తర్వాత రంజీలో పునరాగమనం చేసిన విషయం తెలిసిందే. ఇలా హిట్ మ్యాన్ టీంలో చేరిన మొదటి మ్యాచ్లోనే ముంబై ఓటమి చవిచూడడం గమనార్హం. ముంబై నిర్దేశించిన 205 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన జమ్మూ 5 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ను అందుకుంది. ఇక ఈ మ్యాచ్లో రోహిత్ మొదటి ఇన్నింగ్స్ లో 3 పరుగులు చేయగా రెండో ఇన్నింగ్స్ లో 28 రన్స్ చేసి నిరాశపరిచాడు. అటు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా ఘోరంగా విఫలమయ్యారు. కాగా గత కొంతకాలంగా ఫామ్ లేక తంటాలు పడుతున్న రోహిత్ రంజీలో ఆడి మునుపటి ఫామ్ ను అందుకోవాలని భావిస్తున్నాడు. కానీ ఇక్కడ కూడా ఫెయిల్ కావడంతో హిట్ మ్యాన్ అభిమానులు తీవ్ర నిరాశ చెందారు. అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చిత కారణంగా బంగారం ధరలు కొన్ని రోజులుగా పెరుగుతున్నాయి. అమెరికా నూతన అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆయన పాటిస్తున్న వాణిజ్యపరమైన విధానాలతో గోల్డ్ కి డిమాండ్ పెరుగుతోందని బులియన్ విశ్లేషకులు చెబుతున్నారు. పెట్టుబడి పెట్టాలని భావించేవారు పసిడి వైపు మొగ్గు చూపడంతో భారీగా డిమాండ్ పెరిగిందని అంటున్నారు. కాగా నిన్న ఢిల్లీ మార్కెట్లో 99.9% స్వచ్ఛత గల బంగారం ధర 10 గ్రాముల ధర $200 పెరిగి 83,100 రూపాయలకు చేరుకుందని ఆల్ ఇండియా సరఫరా అసోసియేషన్ వెల్లడించింది. ఇది జీవితకాల గరిష్ట రేటని తెలిపింది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 10 పెరిగి 75,710 రూపాయలకు చేరుకోగా 24 క్యారెట్ల తులం పసిడి ధర $10 పెరిగి 82,580గా ఉంది. హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 10 పెరిగి 75,560 ఉండగా 24 క్యారెట్ల పసిడి ధర 10 పెరిగి 82,430కి చేరుకుంది. ఇక వెండి విషయానికి వస్తే దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర శుక్రవారం 97,500 రూపాయలు ఉండగా నేడు $100 పెరిగి 97,600కు చేరుకుంది. అలాగే హైదరాబాద్, విజయవాడ నగరాల్లో కేజీ వెండి నిన్న 1,05,000 రూపాయలు ఉండగా ఇవాళ 100 పెరిగి 1,05,100గా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖ అందజేత. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సోదరి కన్నుమూత. తన సోదరి చీటి సకలమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించారు కేసీఆర్. అలా చేస్తే ₹1 ఇవ్వం. రేషన్ కార్డులపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. రాజధానిలో పర్యటించిన మంత్రి నారాయణ జనవరి నెలాఖరికి రాజధాని అమరావతి టెండర్లు పూర్తి చేస్తామని వెల్లడి. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తెలంగాణ లంచాల అడ్డాగా మారింది. ఎమ్మెల్యే రాజసింగ్ సంచలన వ్యాఖ్యలు. ఐటీ రైడ్స్ పై మీడియాతో మాట్లాడిన ప్రొడ్యూసర్ దిల్ రాజు వ్యాపారాలు చేస్తున్నప్పుడు తనిఖీలు సాధారణమని వ్యాఖ్య. విద్యార్థులను నవ్వాలని చెప్పుతో కొట్టిన ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు నితిన్. కుటుంబ సమేతంగా స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న నితిన్. రోహిత్ శర్మ ఉన్నా ముంబైకి తప్పని ఓటమి. జమ్మూ చేతిలో కంగుతిన్న డిపెండింగ్ ఛాంపియన్. మహిళలకు బిగ్ షాక్. జీవితకాల గరిష్టానికి బంగారం ధర.
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.